శ్రీరంగ శ్రీ రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన కాలానికి చేరుకోవాలి. క్షీరసాగర మంథనం జరుగుతున్న సమయంలో ఆ పరంధాముడు పరమాత్ముడు అయిన శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశారు. అపూర్వమైన బ్రహ్మ తపస్కి మెచ్చిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని నుదుట ప్రత్యక్షమయ్యాడు. తమ ఆత్మస్వరూపాన్ని కనింపచేసి తనని తానే శ్రీ మహావిష్ణువు ఒక విగ్రహ రూపంలో సృష్టి చేసి శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని తయారు చేశాడు. దానిని బ్రహ్మదేవుడికి ప్రసాదించాడు. ఆ విగ్రహ స్వరూపం ఆదిశేషుడిపై పవలించిన శ్రీ రంగనాథ స్వామి వారిది. అది గర్భగుడికి సంబంధించిన ఆలయ విమాన గోపురంతో సహా శ్రీ మహావిష్ణువుచే పూజించబడింది. ఉత్సవమూర్తితో సహా బ్రహ్మదేవునికి నిత్య పూజ నిమిత్తం అందజేశాడు. ఆ విమాన గోపురంతో సహా ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా గరుకుమంతుడే తన వీపుపై పెట్టుకొని బ్రహ్మలోకానికి మోసుకొని వచ్చాడు. శ్రీ రంగనాథ స్వామివారి సేనాధిపతి అయిన విశ్వసేనికుల వారు ముందుండి దారి చూపిస్తూ నడిచారు. సూర్య చంద్రాది దేవతలు భక్తి భావంతో వెంట నడిచారు. నారద తుంబురుడు శ్రీ రంగనాథ స్వామివారి నామారిని కీర్తిని గానం చేస్తూ అనుసరిస్తూ ఉన్నారు. రుద్రాది దేవతలందరూ జయ జయ ఘోషలు చేస్తున్నారు. అప్సరప్సులు నృత్యం చేశారు. పూల వర్షం కురిపించారు. ఆ నారాయణ భగవానుడు స్వయంభూగా శ్రీ రంగనాథ స్వామివారిగా విగ్రహ రూపంలో వ్యక్తమయ్యాను అని స్వయంగా బ్రహ్మదేవునికి తెలియజేశాడు. భవిష్యత్తులో భూలోకంలో 8 ప్రదేశాల్లో స్వయంభువై వెలస్తానని ప్రకటించారు. ఆ ప్రదేశాలు వరుసగా శ్రీరంగం, శ్రీ విష్ణు, వెంకటాద్రి, శాలిగ్రామం, నైనిసారణ్యం, తోటాద్రి, పుష్కర మరియు బద్రీ క్షేత్రాలుగా తెలియజేశారు. వీటన్నిటిలోకెల్లా నేను నీకు అనుగ్రహించిన శ్రీ రంగనాథ స్వామివారి విమానమే మొట్టమొదటిది అని చెప్పారు. తనను ఆగమ శాస్త్రంలో నుంచి చెప్పబడిన పూజా విధానం ప్రకారం ఖచ్చితంగా పూజించమని భగవానుడు బ్రహ్మదేవుని ఆదేశించాడు. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు వాకుని శిరస మహించి శ్రీరంగ విమాన సహిత మూల విరాటను బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి బ్రహ్మలోకంలో ప్రవహిస్తున్న విరజా నది తీరంలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ నిత్యం పూజ చేస్తూ కొంతకాలం తర్వాత ఆ నిత్య పూజ నిమిత్తం సూర్య భగవానుడిని నియమించాడు. కొంతకాలం తర్వాత సూర్య భగవానుడు బ్రహ్మదేవుని యొక్క అనుమతితో శ్రీ రంగనాథ స్వామి వారిని వైవస్వత మనువుకు అనుగ్రహించారు. వైవస్వత మనువు మనులోకంలో రంగనాథ స్వామి వారిని కొంతకాలం ఆరాధించిన తర్వాత తన కుమారుడు అయిన ఇక్ష్వాకుకి ఆ విగ్రహాన్ని ఇచ్చారు. ఈ ఇక్ష్వాకుడు సూర్యవంశీకుడు. త్రేతాయుగంలో భూలోకంలో భారతదేశంలో అయోధ్య నగరం అనే ఒక మహానగరాన్ని స్థాపించాడు. ఈ సూర్యవంశానికి చెందిన మూల పురుషుడు ఈ ఇక్ష్వాకు. ఆ అయోధ్య నగరాన్ని తన రాజధానిగా చేసుకొని పరిపాలించసాగాడు. ఈ ఇక్ష్వాకువు శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహాన్ని తన అంతఃపురంలో ప్రతిష్ఠింప చేసుకున్నాడు. ఇతను ఒకనాడు తన అయోధ్య నగరంలో శ్రీ రంగనాథ స్వామివారిని ప్రతిష్ఠించాలి అని సంకల్పించాడు. ఇక్ష్వాకు అనేక వందల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మ అనుగ్రహించడంతో శ్రీ రంగనాథ స్వామివారిని అయోధ్యకు తీసుకెళ్లడానికి అనుమతించారు. ఆ తర్వాత అయోధ్య నగరం రాజుము శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహాన్ని తమ కులదేవతగా పూజించేవారు. అయోధ్య నగరపు రాజులు రాముని పూర్వీకులందరూ శ్రీ రంగనాథ స్వామివారిని తరతరాలుగా పూజిస్తూ వచ్చారు. అంటే శ్రీరాముడి పూర్వీకులందరూ శ్రీ రంగనాథ స్వామివారిని తరతరాలుగా పూజించుకుంటూ వచ్చారు. మనకు ఈ విషయం శ్రీమద్ వాల్మీకి రామాయణ భారతంలో రచించబడి ఉంది. దీన్ని తరాలుగా శ్రీమన్నారాయణ్ణి ఆరాధించారు కాబట్టి శ్రీమన్నారాయణుడు ఆ ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్రమూర్తిగా అవతరించారు. ఒక మహాత్ముడు పుణ్యపురుషుడు దైవాంత సమ్ముతుడు మన వంశంలో పుట్టాలి అంటే ఆ వంశానికి ఎన్నో తరాల పుణ్యఫలం ఉండాలి. దానికి ఆధారం ఏంటో అనుకుంటున్నారా? అందుకు ఇదిగో ఇదే సాక్ష్యం. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 20వ సర్గ 14వ శ్లోకం మరియు 19వ శ్లోకం. కౌసల్యాదేవి నియమనిష్టలతో ఆ రాత్రిని గడిపింది. ప్రభాత సమయమున తన పుత్రి హితము కోరుతూ శ్రీ మహావిష్ణువును ఆరాధించెను. ఇంకా 19వ శ్లోకంలో నియమాలను పాటించుటచే కౌసల్యాదేవి కృషించి ఉండెను. ఆమె తెల్లని పట్టుటి వస్త్రాలను ధరించి దేవతలను శోభిల్లుతూ తమ ఆరాధ్య దైవమైన విష్ణువును జలాభిషేకముతో తృప్తిపరచుచు సేవించుచుండెను. అట్టి కౌసల్యమాత శ్రీరాముడు రాకతో దర్శించెను. ఇక మనకు చాలా క్లియర్గా ఉంటాయి. ఇక్ష్వాకు కులవంశ రాజులు తమ వంశ పాలపర్యంగా పూజించిన కులదేవత శ్రీ మహావిష్ణువని, అది ఎవరో కాదు శ్రీ రంగనాథ స్వామివారి అని. చాలామంది
చాలామంది ఇక్ష్వాకు వంశ రాజులు సూర్యవంశీయులు కాబట్టి వారి పూజా మందిరాల్లో సూర్యుడు ప్రధాన దేవతగా ఉంటారు అని భ్రమపడుతూ ఉంటారు. ఇక్ష్వాకు వంశస్థుల ప్రధాన కులదేవత శ్రీ రంగనాథ స్వామివారు. శ్రీరామచంద్రుల వారు లంకా నగరం వెళ్ళి రావణుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించిన తర్వాత రావణుడు సోదరుడైన విభూషణుడికి లంకా రాజ్యాన్ని అప్పగించి రాజును చేశాడు. దీనికి ఆధారం ఏమిటో పద్మపురాణం సృష్టిఖండం. శ్రీరాముని దర్శనానికి విభూషణుడు అయోధ్యకి రావడంతో శ్రీరాముడు పరమానందం చెందారు. ఆతిథ్యమిచ్చి సత్కరించి తమ ఇక్ష్వాకు వంశీయులు తరతరాలుగా పూజిస్తున్న శ్రీ రంగనాథ స్వామివారిని మూల విరాట్టును విమానంతో సహా విభూషణుడికి బహుమతిగా ఇచ్చాడు. విభూషణుడు దాన్ని స్వయంగా శిరసుపై మోస్తూ భక్తి పారవస్యంతో శ్రీరాముని వద్ద సెలవు తీసుకొని ఆకాశ మార్గాన తన లంకా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. లంకకు ప్రయాణిస్తున్నప్పుడు క్రమంగా శ్రీరంగనాథ స్వామివారి విమానం బరువెక్కసాగింది. క్రమంగా విభూషణుడు మొయ్యలేనంత విపరీతమైన భారం అయ్యింది. విభూషణుడు ఆ విగ్రహాన్ని ఒక ద్వీపంలో నేలపై మోపాడు. అది దిగిన ప్రదేశం మరేదో కాదు, ఈనాటి తమిళనాడులోని కావేరీ నది తీరం. ఈనాటి చంద్రపుష్కని నది తీరాన్న నిజానికి అది ఈ కాలం నాటి శ్రీరంగం. ఈ శేషపీఠం అనే ప్రదేశాన్ని ద్వీపం అని ప్రస్తావించారు. ద్వీపం అంటే 4 వైపులా నీళ్లు కలిగిన భూభాగం అని అర్థం. ఈ ప్రదేశం చుట్టూ 4 వైపులా కావేరీ నది ప్రవహిస్తూ ఉండేది. దీన్నే ద్వీపం అనేవారు. ఆ విభూషణుడు కావేరీ నదిలో స్నానమాచరించి తిరిగి వచ్చి శ్రీరంగనాథ స్వామివారిని పూజ చేశాడు. తర్వాత ఆ విమానాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ దైవఘటన వల్ల అది కదలలేదు. విభూషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకోవాలని ముందే నిర్ణయించబడిందని, కావున దుఃఖించవలసిన అవసరం లేదు అని ఓదార్చాడు. విభూషణుడు నిరాశనతో లంకకు ఒట్టి చేతులతో వెనుక తిరిగాడు. అలా వెనుక తిరిగిన విభూషణుడు ప్రతిరోజు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత విభూషణుడు ఒక అదృశ్య రూపంలో ఆ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. త్రేతాయుగంలో ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ధర్మవర్మ అనే ఒక రాజు ఒకసారి అయోధ్యకు వెళ్ళినప్పుడు దశరథ మహారాజు గారి అంతఃపుర మందిరంలో పూజా గృహంలో ఉన్న ఈ శ్రీరంగనాథుడిని దర్శనం చేసుకున్నారు. ఆనాటి నుండి తాను ఆ దేవతను తన రాజ్యంలో పూజించాలనే కోరికతో స్వామివారిని నిరంతరం ప్రార్థన చేయసాగాడు. రంగనాథ భగవానుడు అతని కలలో కనిపించి తన ప్రార్థనకు మెచ్చి తన రాజ్యంలోని ఈ శేషపీఠం ప్రదేశంలో ఉంటానని వాగ్దానం చేసి రాజును ఆశీర్వదించారు. ఈ ధర్మవర్మ చోళ వంశపు రాజు. తరువాత కొన్ని రోజులకే ఈ ధర్మవర్మ కావేరీ నది తీరంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామివారిని కనుక్కొని ఇతను మరియు ఇతని వంశీయులు ఆ రంగనాథుని విమానం చుట్టూ పటిష్టమైన ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. కానీ కాలగమనం ప్రపంచంలో అనూహ్య మార్పును తీసుకొస్తూ ఉంటుంది. ఆ ధర్మవర్మ వంశంలో అనేక రాజుల తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతంలో వచ్చిన కావేరీ వరదల్లో ఆ ఆలయం పూర్తిగా ఇసుక కింద కప్పబడిపోయి ఉన్నది. అనంతరం కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతాన్ని వేట నిమిత్తం సందర్శించిన కిల్లివల్వన్ అనే ఒక చోళ మహారాజు అక్కడే ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండగా 2 దివ్య చిలుకల సంభాషణ అకస్మాత్తుగా అతనికి వినిపించసాగింది. ఆ జంట చిలుకల్లో ఒక చిలుక ఇలా చెప్పసాగింది: ఆ శ్రీరంగ భగవానుడు ఇక్కడే ఇసుక కింద కప్పబడి ఉన్నాడు అని 3 సార్లు చెప్పాయి. ఆ చిలుక పదే పదే ఒక శ్లోకాన్ని పలుకుతూ ఉండేది. ఆ శ్లోకం ఆ రాజు చెక్కించిన శాసనాల్లో చరిత్ర రూపంలో ఈనాటికి మనకు అందుబాటులో ఉంది. దాని అర్థం ఈ కావేరీ నది శాశ్వతమైన విరజా నది. ఈ శ్రీరంగ ఆలయం నిజంగా వైకుంఠం. వాసుదేవుడు తన రంగంతో తన అనుచరులతో దేవతలతో కొలువై ఉన్న ఈ శ్రీరంగం ప్రత్యక్ష పరమపదం. ఈ ఆలయ విమానం ఓంకార ఆకారంలో ఉంటుంది. దానికి ఉన్న 4 శృంగాలు 4 వేదాలు. అవి మహా అద్భుతమని, ఇచట పవలించి ఉన్న భగవానుడు శ్రీరంగనాథుడు ఓంకార రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని ఈ శ్లోకంలో ఉంటుంది. ఈ అద్భుతమైన దివ్య చిలుక సంభాషణని విన్న కిల్లివల్వన్ మహారాజు ఆశ్చర్యపోయాడు. అటు తర్వాత తన రాజ్యానికి చేరుకొని సుఖంగా నిద్రపోయాడు. ఒకనాడు ఆయన స్వప్నంలో సాక్షాత్తు భగవంతుడు ఈ దర్శనమిచ్చి శ్రీరంగనాథుడు తాను ఎక్కడ కప్పబడి ఉన్నాడో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో వివరించి చెప్పాడు. ఉలిక్కి పడిన రాజు తాను సైన్యాలతో కలిపి బలగాలతో కలిపి రాజులను ఆజ్ఞాపించి మరుసటి రోజే ఆ ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నారు. కలలో స్వామివారు చెప్పిన ప్రాంతానికి చేరుకొని అక్కడ తవ్వించాడు. ఆశ్చర్యకరంగా అక్కడ శ్రీరంగనాథ స్వామివారి ఆలయ విమానం బయటపడింది. ఆ రాజు వెంటనే
వెంటనే అక్కడికక్కడే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. కిల్లి వల్వన్ చోళ మహారాజు ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాతి కాలంలో గుణశేఖర రాజుతో సహా అనేక మంది చోళరాజులు, పాండ్యరాజులు ఆ శ్రీరంగనాథ స్వామివారి ఆలయాన్ని విస్తరించారు మరియు పునరుద్ధరించారు. ఈ శ్రీరంగ క్షేత్రంలో వెలిసిన శ్రీరంగనాథి ఆలయ అభివృద్ధికి యమునాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, సుదర్శనాచార్యులు అంటూ ఎంతో మంది ప్రముఖులు ఎంతో ముఖ్య పాత్ర వహించారు. ఈ క్షేత్రం 108 దివ్య దేశాల్లో మొదటిదిగా చెబుతారు. ఎన్నో ఏళ్ల క్రితం భారతదేశానికి వర్తకులుగా వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ మన హిందూ దేవస్థానాలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ అలా శ్రీరంగానికి వచ్చారు. ఆలయాన్ని పూర్తిగా కొల్లగట్టి రంగనాథ స్వామివారి గర్భగృహంలో ఉన్న ఉత్సవమూర్తిని ఇంటికి తీసుకువెళ్లారు. దానిని కేవలం ఒక బొమ్మగానే భావించేవారు. కొల్లగొట్టిన రాజు స్వామివారి విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తన కూతురికి ఇచ్చాడు. కూతురు తాకిన్ని మొదలు బాఫర్ కూతురు తనది ఒక తోడుగా భావించింది. స్వామివారి విగ్రహానికి అభిషేకాలు చేయటం, పట్టు వస్త్రాలను అలంకరించటం, ఊయల ఊపడం తనకు తెలియకుండానే స్వామివారి కైంకర్యాన్నిటినీ ఆ కాఫర్ కూతురు చేయడం సాగింది. ఇటు పక్క శ్రీరంగనాథుడి ఆలయం స్వామివారి ఉత్సవమూర్తి లేక వెలవెలపోయింది. కాఫర్ కూతురు అసలు పేరు సులతాని. ఈ సులతాని మనసు శ్రీరంగనమూర్తిపై లగ్నమైపోయి ఉంది. శ్రీరంగంలో శ్రీరంగనాథులు లేని లోటుని తట్టుకోలేక శ్రీ వైష్ణవ భక్తులు ధైర్యం చేసి మాలికాఫుర్ని అడిగి తిరిగి తన విగ్రహాన్ని అడిగి వెనక్కి తీసుకురావడానికి ఆ బృందం ఢిల్లీకి చేరి కాఫూర్ని కలిశారు. రంగనాథ ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానానికి చేరుకున్న అర్చకులను చూసి ఆ కాఫర్ మనసు ఏదో మాయ చేసినట్లుగా కరిగిపోయింది. తన కూతురు ఒక హిందువుల విగ్రహానికి దగ్గరవడం సహించలేని ఆ కాఫరు ఆ విగ్రహాన్ని అర్చకులకు అప్పగించడానికి అంగీకరించారు. కాఫరు యుద్ధ కుతంత్రంతో కూడితే శ్రీరంగనాథుడు ప్రేమ మంత్రంతో కథలు నేర్పాడు. శ్రీరంగనాథ స్వామివారిని మనసు పడిన సురతాని ఆదమరిచి నిద్రించుస్తున్న సమయంలో స్వామివారి విగ్రహాన్ని శ్రీ వైష్ణవులు ఊరు దాటించారు. సురతాని నిద్ర లేవగానే విగ్రహం అదృశ్యమవడంతో ఎంతమంది ఓదర్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తిని తన భర్తగా భావించిన ఆ సురతాని తను కూడా శ్రీరంగానికి బయలుదేరింది. అలా శ్రీరంగం చేరుకున్న సురతాని శ్రీరంగనాథుడి గర్భగుడి దగ్గర ప్రాణాలు విడిచింది. నాటి నుండి ఆమె పేరు బీబీ నాంచారి అని, బీబీ నాంచారమ్మ అని పిలువబడసాగింది. అనంతి కాలంలో ఈమె విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు. తిరుపతిలో కూడా ఈమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె ముసల్మాన్ కూతురు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే తమిళంలో ఈమెను తులుక్కునాచారిగా కూడా పిలుస్తుంటారు. దాని అర్థం కృష్ణుడు భక్తురాలు అని. ఆ తర్వాతి కాలంలో ఒకసారి కర్ణాటకను పాలించిన హైదర్ అలీ అని ఒక రాజు ఒకసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడు. ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచుకు సైతం స్థానం కల్పించిందన్న విషయం తెలుసుకొని ఆ రాజు వెనక్కి తిరిగాడు. 1311 నాటికి కాఫర్ సైన్యాలు ఢిల్లీకి వెనుతిరిగాయి. రంగనాథ స్వామివారి ఆలయం పునరుద్ధరింపబడింది. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు మాలిక్ కాఫర్లు మరణించారు. తర్వాత 4 ఏళ్ల పాటు ముబారక్ షా ఢిల్లీని పరిపాలించారు. ఆ తర్వాత ఢిల్లీ తుగ్లక్ వంశాన్ని చేతిలో పడింది. 1350వ ప్రాంతంలో ఉలుగ్ ఖాన్ అనే ఒక ఢిల్లీ సుల్తాను రాజ్యానికి చేరుకున్న ఒక వ్యక్తి శ్రీరంగం మీదకు దాడికి వచ్చాడు. ఇది శ్రీరంగనాథ స్వామివారి ఆలయం మీద జరిగిన 2వ ఇస్లామిక్ దాడి. ఈ ఉలుగ్ ఖాన్ తన పరమ క్రూరాత్ముడు. హిందూ మతాన్ని నాశనం చేయటం, హిందువులను సామూహికంగా చంపేయడం, ఆలయాల్లో విగ్రహాల్ని ధ్వంసం చేయటం, హిందువుల దేవతలను ఘోరంగా అవమానించటం వీళ్ళకి చాలా ఇష్టమైన పనులు. అవే 1350 సంవత్సరంలో శ్రీరంగంలో కావేరీ నది ఒడ్డున మరొక మందిరం వైపు శ్రీరంగనాథ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 12,000 మంది శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరంగనాథ రాజేందర్ శ్రీరంగాన్ని దోచుకోవడానికి వస్తున్నారనే వార్త తెలుసుకొని వెంటనే ఊరేగంలో ఉన్న వైష్ణవులను రెచ్చగొట్టి చెదరగొట్టారు. వాళ్ళు ఉష్ణమూర్తిని తీసుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒక రహస్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఉలుగ్ ఖాన్ సైతం శ్రీరంగ సైన్యాన్ని వెతుక్కుంటూ మహమ్మదీయులను ఉలుగ్ ఖాన్ ఇలా ఆజ్ఞాపించాడు. అడ్డొచ్చిన వారి తలను నరికేయండి, అల్లకొల్లని సృష్టించండి, కొల్లకట్టండి, ఆలయంలో చొరబడి ఆ మలమూత్రాలు విసర్జించండి అని గట్టిగా అరిచాడు. అక్కడికి చేరుకున్న వేలాది మంది సైన్యాలు ఆలయంలోని విలువైన పునరుద్ధరించబడిన వస్తువులను లూటీ చేసి ఆలయాన్ని ఖాళీ చేశారు. ఆ పవిత్రమైన ఆలయంలో ఆ సైనికులు మలమూత్రాలను విసర్జించారు. గర్భగృహంలో శ్రీ రంగనాథ స్వామివారి వద్ద మూత్రం పోశారు. ఆలయంలో ఉత్సవమూర్తిని చేజారిపోయాయని తెలుసుకున్న ఉలుగ్ ఖాన్ ఆలయ ప్రాంతంలో ఉన్న
12,000 మంది శ్రీ వైష్ణవులను బలవంతంగా లాక్కొని విడిపించుకుంటూ అక్కడికి తీసుకువచ్చారు. తన దళాల చేత అందరి తలలను నరికింపచేశాడు. 12,000 మంది వైష్ణవుల ప్రాణాలు తీసి ఆ రక్తంతో శ్రీరంగం అంతా నిండిపోయేలా చేశాడు ఆ ఉల్లుగ్ ఖాన్. అంతేకాదు ఆ రక్తాన్ని ఆలయ గర్భగృహంలో ఆలయంలో చెల్లించాడు. ఎన్నో గోవులను తీసుకొచ్చి నరికి గోవుల రక్తంతో ఆలయాన్ని తడిచేలా చేశాడు. ఈ కృతమైన మలమూర్తి విసర్జనతో ముసిరిన ఏగులతో దోమలతో నరకప్రాయమైపోయింది ఆ శ్రీరంగం. తన పైశాచిక ఆనందాన్ని ఆపు లేకుండా ప్రవర్తించాడు. శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని శ్రీ వైష్ణవులు కొన్నాళ్ళు తిరుపతిలో ఉంచారు. మరి కొన్నాళ్ళు మరో పుణ్యక్షేత్రంలో, ఇలా అనేక క్షేత్రాల్లో తిప్పుతూ వచ్చారు. చివరికి 48 సంవత్సరాల పాటు అలా అజ్ఞాతవాసంలోనే స్వామివారి విగ్రహాలని దాచారు. ఇటుపక్క శ్రీరంగంలో ఉల్లుగ్ ఖాన్ తన దళాలను ఆదేశింపచేశాడు. మీరందరూ శ్రీ రంగనాథ ఆలయంలోనే ఉంటూ ప్రతిరోజు మలమూత్ర విసర్జన చెయ్యాలి. వేలాది మందిగా ఉన్న ఈ మహమూదుల సైన్యంలో సంవత్సరం కాలం పాటు మలమూత్రాలతో ఆ ఆలయాన్ని నింపేశారు. ఇది వైష్ణవుల చరిత్రలోనే అత్యంత చీకటి కాలం. ఈ ఉల్లుగ్ ఖాన్ ప్రధాన అర్చకుల్లో ఒకడు అక్కడే ఉండిపోయాడు. చుట్టుపక్కల ఆలయ గోపురాలు చేసి ఆ గర్భగుడి ఎదురుగా ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే తిష్ట వేసుకున్నాడు. ఈ ఉల్లుగ్ ఖాన్ మరెవరో కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కుతంత్రాలతో ఢిల్లీ సుల్తాను అయ్యాడు. అరాచక పాలన చేశాడు. శ్రీరంగం చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నేళ్లు పరిపాలించాడు. అనూహ్యంగా కొంతకాలానికి వార్త చిక్కిన వ్యాధులతో మరణించారు. చివరికి శ్రీరంగం వదిలేసి కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడ కోయిసాలేశ్వర ఆలయాన్ని ఆక్రమించి దాన్ని మసీదుగా మార్చేశారు. ఇటుపక్కల శ్రీరంగంలో అనేక సంవత్సరాల పాటు అపురూపమైన అర్చకులను 12,000 మంది శ్రీ వైష్ణవులను మరెందరో మహానుభావుల్ని పోగొట్టుకొని వెలవెలబోయింది. దైవం ఒక మహాసంకల్పానికి నాంది పలికింది. భూలోకంలో మన భారతదేశంలో ఒక మహాపురుషుడు కారణ జన్మలు ఉద్భవించాడు. ఆయనే హిందూ రాష్ట్ర స్థాపకుడు శ్రీ విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామివారు హరిహర మరియు బుక్కరాయ సోదరులకు తోడ్పడి వారికి జ్ఞానోపదేశం చేశాడు. వారి చేతుల మీదుగా విజయనగర రాజ్యాన్ని స్థాపింపచేశారు. హిందూ మతాన్ని కాపాడడం మొదలుపెట్టారు. ఈయన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించకపోతే 3,000 సంవత్సరాల లోపు ఇటు కృష్ణానది నుండి ఒక తుంగభద్ర నది వరకు ఒక హిందూ కూడా లేకుండా యావత్ మంది ప్రజలు ముస్లిమ్స్ అయిపోయేవారు. ఇందులో సందేహమే లేదు. పరమ కారుణ్య స్వరూపంతో దైవశక్తి సంపన్నులైన శ్రీ విద్యారణ్య స్వామివారు శ్రీరంగాన్ని పునర్నిర్మించాలని సంకల్పించుకొని విద్యారంగ స్వామివారు శ్రీరంగ దేవాలయంలోని పేరుకుపోయిన మహమ్మదీలు మలములు ముద్రలు గోవుల రక్తాలు మరియు వైష్ణవ బ్రాహ్మణుల రక్తాలను ప్రక్షాళన చేయటానికి అక్కడ ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీ విద్యారణ్య స్వామివారు ఆ ప్రజలతో భక్తులతో ఇలా అన్నారు: మనందరం కలిసి శ్రీరంగనాథ స్వామివారి ఆలయాన్ని శుభ్రం చేద్దాం. మీరంతా ప్రతిరోజు కావేరీ నది నుండి ఈ గుడి వరకు ఒక మానవ హారంలా వరుసగా నించొని ఆ కావేరీ నదిలో ఉన్న నీరును బిందులతో చేతులు మార్చుకుంటూ ఈ ఆలయానికి నీరు సరఫరా చేయండి అని ఆదేశించారు. మహమ్మదీలు తాళాలు వేసిన ఆ ఆలయ ద్వారాన్ని బద్దలు కొట్టి ఆలయ ద్వారాలు తెరిచారు. ఆలయ ద్వారంలో అప్పటికి 10 అడుగుల ఎత్తున అట్టకట్టిన మానవ మలాలు కనిపించాయి. వాటన్నిటినీ చేతులతో అతి కష్టంగా తొలగించి అనేక వారాల పాటు శ్రమించి కావేరి నీటితో ప్రక్షాళన మొదలుపెట్టారు. అలా ప్రతిరోజు నీటితో ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేయటానికి వారందరికీ 6 నెలల సమయం పడింది. ఆ తర్వాత తిరుపతిలో దాచిపెట్టిన ఉత్సవమూర్తి విగ్రహాలను మళ్ళీ తెప్పించి గర్భగృహంలో ఉన్న త్రేతాయుగం కాలం నాటి జగన్మూర్తి అయిన శ్రీ రంగనాథ స్వామివారిని శుద్ధి చేసి ఆలయానికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారో పూజలు చేస్తారో అవన్నీ మళ్ళీ నిర్వహించారు. ఆ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. మళ్ళీ దానికి ఆధారం ఏమిటనుకుంటున్నారా? 1954లో టిఎస్ పార్థసారథి వారు రచించిన హిస్టరీ బుక్ ది కోయల్ ఉలుగు అనే పుస్తకంలో ఈ చారిత్రక విషయాలు నమోదమయ్యాయి. ఇది తమిళంలో మణిప్రమాండ మాణికల్లో రాయబడింది. అంతేకాదు విదేశీ రాయబారి అయిన న్యూయించ్ ఈ దారుణమైన దండయాత్ర గురించి రాసిన పుస్తకాల్లో ఈ విధంగా ఉంది. ఇది కాక ఇది ముస్లిం చరిత్రకారుడైన విజ్ఞానమత్తు కూడా ఈ దారుణమైన విషయాలను వర్ణించి ఉండకపోతే ఈ చారిత్రక సంఘటనలు నిజంగానూ ఎవరికీ తెలిసేవి కావు. మన పిల్లలకు మన స్కూల్లో బోధించే చరిత్ర పూర్తిగా వక్రీకరింపబడింది. భారతీయుల విద్యారంగంలో చేరి పిల్లల పుస్తకాలను తప్పుగా రాసి తప్పుడు చరిత్రను భావితరాలకు చెప్పి మన అసలు చరిత్రను కప్పి ఉంచే మార్క్సిస్ట్ చరిత్రకారులు ఈ పనులు చేస్తున్నారు.
చేస్తున్నారు. ఈనాటి మన హిందూ జాతికి అబద్ధాలు బోధిస్తూ స్కూల్ హిస్టరీ టెక్స్ట్ బుక్కుల్లో రూపొందించబడ్డాయి. మాలిక్ సహనం అనే ఊహాజనంలో అనేక దశాబ్దాలుగా బోధిస్తున్న చరిత్రలో ఉన్న ఈ గాయాలను నయం చేయటానికి ఈ చీకటి అధ్యాయాలను ఎవ్వరికీ అందచేయకుండా సమాధి చేస్తున్నారు. పుస్తకాల్లో కనిపించిన ఈ చీకటి రాజ్యాలను తెలుసుకోవాలి అంటే జాగ్రత్త పడాలి మిత్రమా. ఉన్నత మతాలు శాంతి పేరును చెప్పుకొని మత మార్పిడులు చేస్తున్నాయి. ఏకేశ్వరవాదంతో తికమక పెట్టి చాప కింద నీరులా భారతదేశంలోకి ప్రవర్తిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్.